తర్వాత ఒక కొత్త యాక్రోనిమ్ ట్రెండ్ అవుతుంది, అదే ఫోడా. ఫియర్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. ఏ కొత్త పని స్టార్ట్ చేయాలన్నా, ఏ కొత్త పని చేయాలన్నా భయం అనమాట. దాన్నే ఫోడా అంటాం అనమాట. సో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, లేదా దీన్ని ఫెయిల్ అయిపోతాము, ఇలా భయం అనమాట. దాన్నే ఫోడా అంటాం. దాంతోపాటు ఫోబు, ఫియర్ ఆఫ్ బీయింగ్ అన్లైక్డ్. అంటే ప్రజలు మనం జడ్జ్ చేస్తారేమో, ఇలా డ్రెస్ వేసుకుంటే ఏమైనా అనుకుంటారో, ఇలా బిహేవ్ చేస్తే ఏమైనా అనుకుంటారో, మనల్ని చూసి ఏమైనా అనుకుంటారేమో, లేదా సోషల్ ఈవెంట్స్లో మనం అందంగా లేవనో, ఇలా ఫియర్ ఆఫ్ బీయింగ్ అన్లైక్డ్ ఇది కూడా ఎక్కువైపోయింది. ఫోబు అంటాం, ఫియర్ ఆఫ్ బీయింగ్ అన్లైక్డ్ అనమాట. తర్వాత 4G, ఫియర్ ఆఫ్ జాయినింగ్ ఇన్. సోషల్ యాంగ్జైటీ అనమాట. అంటే ఒక గ్రూప్లో జాయిన్ అవడానికో, ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికో, మనం తక్కువైపోతాము, లేదా మన భాష బాగోదు, లేదా మనం అందంగా లేవనో, ఈ విధంగా ఉంటుంది అనమాట. దాన్నే 4G అంటున్నారు అనమాట. అంటే ఫియర్ ఆఫ్ జాయినింగ్ ఇన్ అని. తర్వాత ఫోపా, ఫియర్ ఆఫ్ పీపుల్ అరౌండ్. ఎక్కువ మంది క్రౌడెడ్ ప్లేసెస్లో లేదా హై ప్రెషర్ గ్రూప్స్లో ఉండడానికి ఒక భయం అనమాట. సో క్లాస్ రూమ్స్లో కానీ, పెద్ద పెద్ద థియేటర్స్లో కానీ, లేకపోతే ఎగ్జామ్ హాల్స్లో కానీ, పెద్ద పెద్ద గ్యాదరింగ్స్లో కానీ కొంచెం అనీజినెస్ కానీ, ప్రెషర్ కానీ ఫీల్ అవడం అనమాట. అదే ఫోపా. తర్వాత ఫోబా, ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్. అంటే ఒంటరిగా ఉంటాం, అంటే ఒక రకమైన కంటిన్యూస్ భయం, యాంగ్జైటీ. అలా కాకుండా జనంతో ఉండటం ఇష్టపడటం, దాన్నే ఫోబా అంటాం. సడన్గా ఒకసారి మన నిద్ర లేవగానే చాలా సైలెంట్గా ఎలోన్గా ఉన్న ఫీలింగ్ వస్తే, మనకి ఎవరు లేరన్న ఫీలింగ్ వస్తే, దాన్నే ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్. ఇలాంటి ఎగ్జాంపుల్స్నే ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్ అంటాం అనమాట. ఇలా జెన్జీలో కొత్త కొత్త పదాలు వచ్చేస్తున్నాయి, కొత్త కొత్త యాక్రోనిమ్స్ వస్తున్నాయి అనమాట. సో ఈ యాక్రోనిమ్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఫోఫో, అంటే ఫియర్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ అనమాట.